ఇందిరమ్మ ప్రభుత్వం రైతుని రాజు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి సంక్షేమం ఎక్కడా కూడా తగ్గనీయకుండా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. ఇక అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని, దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం తరపున నిలబడే అభ్యర్థులను ప్రజలు దీవించాలని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల్లో మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. పేదవాళ్ళనే వాళ్ళుంటే చాలు, ఏ కులము ఏ మతము చివరికి నీది ఏ పార్టీ అని కూడా చూడకుండా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటమే కాకుండా ప్రతి సోమవారం నాడు కట్టుకున్న ఇంటిని పట్టి వారి ఖాతాలో కూడా డబ్బులు జమ చేస్తుంది మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం. ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణం చేసినా ఉచిత సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఈ విధంగా సన్న బియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే అర్హులైన ప్రతి వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డులో ఏవైతే కొత్త పేర్లు కూడా చేర్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం.